హలో ఫ్రెండ్స్, నాతో పాటు మన అనంతపూర్లోని వినాయకుడి విగ్రహాలు చూద్దాం వచ్చేయండి. పార్ట్ 1 ఆఫ్ అనంతపూర్ వినాయకుడి విగ్రహాలు. పార్ట్ 2 ఆఫ్ అనంతపూర్ వినాయకుడి విగ్రహాలు. ఊరికే ఈ వినాయకుడి విగ్రహాలు చూసి వదిలేకండి. వినాయకులు ఎలా ఉన్నాయో కూడా కొంచెం కామెంట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 3 ఆఫ్ అనంతపూర్ వినాయకుడి విగ్రహాలు. ఈసారి మన అనంతపూర్ లో ప్రతి ఒక్క మండపంలో మంచి మంచి విగ్రహాలు అయితే పెట్టేశారు. నాతో పాటు మీరు కూడా మన అనంతపూర్ లోని వినాయకుడి విగ్రహాలను అయితే దర్శనం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 4 ఆఫ్ అనంతపూర్ వినాయకుడి విగ్రహాలు. ఇక్కడ మీరు చూస్తున్న భారీ విగ్రహం అనంతపూర్ మహారాజ్ టీం వాళ్ళ విగ్రహం. వీళ్ళ వినాయకుడు అయితే ఈసారి హైలైట్ అసలు. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నదైతే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది వినాయకుడిని చూస్తేనే. ఇది ఎక్కడో కాదు, మన అనంతపూర్ లో వేణుగోపాల్ నగర్ లో విద్యానికేతన్ స్కూల్ దగ్గర వీళ్ళు చేసిన సెట్టింగ్, వీళ్ళ వినాయకుడు మొత్తం అసలు సూపర్ అంటే సూపర్ ఉంది చూడ్డానికి. నేను డైలీ వ్లాగ్స్ లో చూపిస్తున్న విగ్రహాలు అయితే అనంతపూర్ లో ఫేమస్ అయిన మండపంలోని విగ్రహాలే. ఇంక ఈ విగ్రహాన్ని అయితే చూడండి, ఇదైతే అనంతపూర్ లో బోయగేర్లో అయితే పెట్టారు. గరుడ పక్షి నోటి నుండి వినాయకుడిని పట్టుకున్నట్టయితే పెట్టారు ఈసారి వీళ్ళు. ఒక్కదాన్ని మించిన ఒకటి అయితే ఉంది మన అనంతపూర్లోని వినాయకుడి విగ్రహాలు ఈసారి. ఇది సంగమే సర్కిల్లోని విగ్రహం. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి అశోక్ నగర్ లోని వినాయకుడి విగ్రహం. వ్లాగ్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 5 ఆఫ్ అనంతపూర్ వినాయకుడి విగ్రహాలు. ఈ వీడియోలో అయితే మీరు వినాయకులతో పాటు ఒక మంచి ప్రోగ్రామ్ అయితే చూడబోతున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది ప్రోగ్రామ్. మీకు ఆ ప్రోగ్రామ్ తెలిసింటే కింద కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.
వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 6 ఆఫ్ అనంతపూర్ వినాయకుడి విగ్రహాలు. ఈ వీడియోలో మీరైతే ది బెస్ట్ 7 వినాయకుడి విగ్రహాలను అయితే చూడబోతున్నారు. చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 7 ఆఫ్ అనంతపూర్ వినాయకుడి విగ్రహాలు. సారీ ఈ వీడియోలో అయితే ఒక్క విగ్రహం మాత్రమే చూపిపోతున్నాను. ఈ విగ్రహం ఏదో మీకు కూడా తెలుసు, ఆల్రెడీ మీరు చూసేశారు. లాస్ట్ వీడియోస్ మీకు గుర్తున్నట్టయితే నీరుగంటి ఉత్సవ సమితి వల్ల వినాయకుడి ఆగమనం అప్పుడైతే మనం వెళ్ళింటిం కదా. ఈ నీరుగంటి ఉత్సవ సమితి వాళ్ళ బొమ్మే ఇది. వీళ్ళది 24 ఫీట్స్ అయితే పెట్టారు ఈసారి. వీళ్ళ బొమ్మని చూసినట్టయితే గద్ద మీద లోటస్ వచ్చి లోటస్ మీద వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. వీళ్ళ విగ్రహం అయితే ఈసారి చాలా అంటే చాలా ఫేమస్ అయింది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 8 ఆఫ్ అనంతపూర్ వినాయకుడి విగ్రహాలు. ఈ వీడియోలో అయితే మీరు జిఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న వడ్డే వాళ్ళ వినాయకుళ్ళు అయితే చూడబోతున్నారు. కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని అయితే పూర్తిగా చూడండి.